Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge. Co-powered by Goodnight Advance Fast Card, Hindware Bathrooms you keep admiring, and fitness partner Ayurved Nutrigain. ప్రతి శనివారం రాత్రి సెలబ్రిటీలు వచ్చి ఈ స్టేజ్ మీద ఉన్న టాలెంట్స్ తో వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి రాజుగారి గది గురించి చాలా మంది అడుగుతున్నారు. నేను అడిగాను, కానీ నాకు తెలియలేదు. కానీ ఈ రాజుగారి గది ఏంటో చెప్పడానికి ఆ రాజుగారి గదిలోకి వెళ్ళిన వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, పిలుద్దామా రాజుగారి గది టీమ్, మిస్టర్ ఓంకార్ అండ్ హిస్ టీమ్. సూపర్, ఎస్, గ్రేట్ డే మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు హోస్ట్, ఇవాళ మా గెస్ట్. అండ్ హార్టీ వెల్కమ్ ఓంకార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చానంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది జీ తెలుగు. అండ్ వ్యూవర్స్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. యాంకరింగ్ గా చేయలేకపోతున్నాను, కానీ బట్ 100% అతి త్వరలో మళ్ళీ ఏదో ఒక షోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓహో, నాకుంది అయితే. ఓహో, వస్తున్నారా మళ్ళీ? డైరెక్షన్కి వెళ్ళారు కదా అని హెయిర్ స్టైల్ మార్చుకుని నేను కొంచెం రెడీ అయ్యాను. మీరు మళ్ళీ వస్తే నాకు కష్టమే. ఓకే, ఈ రోజు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. లైఫ్ లో చిన్న ఛాలెంజ్లు ఫేస్ చేసే ఉంటారుగా, అండ్ మీరు చాలా పెద్ద ఛాలెంజ్లు ఫేస్ చేశారు. సో అటు సైడ్ నుంచి వద్దాం. లేడీస్ ఫస్ట్. ధన్య గారు బాగున్నారా? అంటే మ్యూజిక్ ఆడావిడ, డాన్స్ ఆడావిడలో చూడలేదు. దాంతో అశ్విన్ నాకు అడ్డంగా గోడలా ఉన్నాడు, కనపడలేదు. యాక్చువల్లీ అందరూ చాలా చెప్పారు మీ గురించి. అంటే ఓంకార్ తర్వాత ప్రదీపే ఇంకా నెక్స్ట్ అని. నేను యాక్చువల్లీ ఈ షో చూడలేదు, బట్ ప్రదీప్ గారు ఇంత హ్యాండ్సమ్ గా కూడా ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది కమింగ్ అప్ లేండి. ఓకే, థ్యాంక్ యూ, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ లైఫ్ లో చిన్న ఛాలెంజెస్ ఎవరిదైనా ఛాలెంజ్ చేశారు మీరు? చిన్న ఛాలెంజ్ అంటే పెద్ద ఛాలెంజ్ చేశాను మా అమ్మ నాన్నతో. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్ బిగ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పొచ్చేసాను. ఇంకా సో యా, ఆ మాటని జర్నీ స్టార్టెడ్ అండ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గ్రేట్ ఛాలెంజ్. అశ్విన్ బాబు, క్రికెట్ లోనే ప్రతిదీ ఛాలెంజ్. 6 balls కి 20 runs కొట్టాలని ఛాలెంజ్. క్రికెట్ బాగా ఆడతాడు. ఫీల్డర్ చేతికి బాల్ ఇవ్వడం ఇష్టం ఉండదు ఆయన. ఐదర్ బౌలర్ చేతిలోంచి రావాలి, కొట్టే గ్రౌండ్ బయట ఉండాలి. సో కట్అవుట్ అలాంటిది, మనం ఏం చేయలేము. బట్ కంగ్రాట్స్, వెరీ గుడ్. చేతన్, టెల్ మీ, మీ లైఫ్ లో మంచి యాక్టర్ అవ్వాలని ఛాలెంజ్ అంతే, నథింగ్ ఎల్స్. మీరు అవుతారు, ఎప్పటికైనా అవుతారు, నాకు అర్థమైంది. ఫైనల్ గా ఓంకార్ గారు మీరు చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు రాజు గారి గది దాకా చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. సో ఫస్ట్ లైఫ్ లో ప్రతిదీ నేను స్పోర్టివ్గా తీసుకుంటాను. ప్రతిదీ కూడా గేమ్ ని ఛాలెంజ్ గా పెట్టుకుంటాను. ఎవరితో ఏ ఆట ఆడినా కూడా అది చిన్న పందెంలా ఉంటుంది. ఆటే నా జీవితం కదా. ఒక 6 years 7 years అప్పుడు పల్లెటూరు సెలవులకు వెళ్ళినప్పుడు గోళీలాట ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఛాలెంజ్. తర్వాత గూటీ బిల్ల, మాస్, ఇదంతా. సో ఈ సరదా ఛాలెంజ్లు ఇవి. అక్కడి నుంచి అలవాటైంది నాకు ఛాలెంజ్ అనేది. సూపర్. సో నాకు లైఫ్ లో పెద్ద దెబ్బ జీనియస్ కి తగిలింది. సో ఛాలెంజ్లు అలవాటు కాబట్టి దాన్ని నేను చాలా సీరియస్ గా నా లైఫ్ ని తీసుకొని ఏ అయితే తప్పులు జరిగినాయో అన్ని సరిదిద్దుకొని చేసుకోవడం వల్లే జీవితంలో కూడా సక్సెస్ అయ్యాను ఈరోజు. సో నా లైఫే పెద్ద ఛాలెంజ్. ఈసారి మాత్రం గోలీ కొడితే గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయింది అండ్ సక్సెస్ అందుకున్నారు. సో ఇవాళ మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కూడా అలాంటి చిన్న ఛాలెంజ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఎలా ఆడబోతున్నాం, ఏం చేయబోతున్నాం నేను వివరిస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఒక టాలెంట్ ఉంటారు. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ కనుక మీరు నమ్మితే మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఎస్ అండ్ నో, రెండింటి మీద మీ మనీని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. రైట్? అక్కడ కనుక మీరు రైట్ అయితే ఇంటూ 2 times మీకు ఇస్తాను. రైట్?
మీరు గెలుచుకున్న టోటల్ అమౌంట్ మొత్తాన్ని నేను హెండ్వేర్ లాంచ్ లో మీకు అందజేస్తాను. సో ఇప్పటి వరకు ఓంకార్ గారు చాలా షోలో చాలా మందికి ఆ డబ్బును అందజేయడానికి ట్రై చేశారు. ఈసారి నేను డైరెక్ట్ గానే ఇస్తా. మనకి సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే చాలా ఇష్టం. బేసిక్గా ఫ్యాన్ ఆపగలం కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆపలేం. నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి. 10,000 రూపీస్కి మీరు ఛాలెంజ్ చేయబోతున్నారు, రైట్? సో ఫస్ట్ వన్, ఈయన ఈ వేదిక మీద రన్నింగ్ ఫ్యాన్ రెక్కల మీద ట్యాప్ చేస్తూ మ్యూజిక్ చేయగలడు. కాకుండా బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని తిరుగుతున్న ఫ్యాన్లో తల పెట్టి తన జుట్టుతో ఫ్యాన్ ఆపుతాడు. ఇది కాకుండా తిరుగుతున్న ఫ్యాన్లో తన నాలిక పెట్టి ఫ్యాన్ ఆపుతాడు. ఈ మూడు తను చేయొచ్చు, ఈ మూడు తను చేయకపోవచ్చు. మూడిట్లో ఒకటి నేను కల్పించవచ్చు. ఆయనకైతే టాలెంట్ ఉంది, నేను కొన్ని మసాలా యాడ్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. నాలికతో అనేది మసాలా, అవునా? అయితే ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ₹1,000. Yes, Yes, మీద పెట్టుకోండి. నో అనే దాని మీద 9,000. ఎందుకంటే మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు. గెలిస్తే 9 into 2 18,000 మీకు వచ్చేస్తుంది. ఎస్. ఆయన ఎంత మంది మీద ఛాలెంజ్ పెట్టారో కానీ ఈసారి ఈ ఛాలెంజ్ లో నాకు దొరుకుతారో లేదో చూద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అబీష్ ఫ్రమ్ కేరళ. నా తడంతుందో ఆయన చెయ్య, అదే కష్టంలే. എന്തോ ചേട്ടാ നല്ലായിട്ടുണ്ടോ? నల్లగా ഓ സൂപ്പർ എങ്ങനെയുണ്ട്? సూపర్ ఫ్లో, సౌఖ్యం? సూపర్. వచ్చింది మనకు రాదు. ఫ్రీడమ్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. అది నాకు బేసిక్ వచ్చింది అదొకటే. ఎంత సాడ్ ఎంత పరింది ఎంత సంసారిక్యం, అది అర్థమైంది. సేమ్ పీన్స్ అన్నాడు నాకు. అది ఇది మలయాళం కాదే అనుకుంటున్నాడు నాకు. తమిళా? లేదు, మలయాళం లాంటిది. ఓకే. సో మీ అందరికీ ఒక చిన్న హింట్ ఇస్తాను. ఇప్పుడు మీ డెసిషన్ మార్చుకోవడం లేదు. ఓకే. లేదు, తను యాక్చువల్లీ నేను చెప్పిన ఇది ఆల్రెడీ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కాడు. వెరీ గుడ్. అండ్ త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అప్లై చేస్తున్నాడు. వండర్ఫుల్. Wow. సో మరి మీరు ఛాలెంజ్ చేసుకున్న అమౌంట్లు మరి ఏమవుతాయో చూద్దాం. సో ఫస్ట్లీ రన్నింగ్ ఫ్యాన్ తో మీరు మ్యూజిక్ క్రియేట్ చేస్తారు, రైట్? Yes. సో 1 by 1 వెళ్దాం. వాళ్ళు గెలుస్తున్నారో ఓడుతున్నారో వాళ్ళు గెలుస్తారు. ఓకేనా? Okay. లెట్స్ గో ఫర్ ఇట్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజెస్ ఆన్. ఇప్పుడు రన్నింగ్ ఫ్యాన్ తో ఆయన ట్యాప్ చేస్తూ మ్యూజిక్ క్రియేట్ చేస్తాడు. వీడు బట్టి మ్యూజిక్ మారుతున్నారు. ఓకే, సో ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ టాస్క్ ట్యాప్ చేస్తూ మ్యూజిక్ చేస్తాడన్నాను. ఆయన దాన్ని తబలా కింద వాడుకున్నాడు దాన్ని. వండర్ఫుల్, వెల్ డన్, శుభసా. సో ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ది నాకు టెన్షన్ గా ఉంది. బ్లైండ్ ఫోల్డ్, దానికి తోడు తలకాయ ఫ్యాన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. రెడీ సార్? సెకండ్ వన్, Ready. హియర్ వి గో.
బ్లైండ్ ఫోల్డ్ లో హెడ్ తో ఫ్యాన్ ఆపబోతున్నాడు. ఆహా, బ్లైండ్ ఫోల్డ్ లో, అది కూడా సింగిల్ అటెంప్ట్ లో, సింగిల్ షాట్ లో తలకాయ పెట్టి ఆపారు. ఒక్కసారి నేను ఆ బ్లైండ్ ఫోల్డ్ చెక్ చేయాలనుకుంటున్నా. క్లాత్ ప్యూర్ మలబార్ గోల్డ్ అను. అంటే ఎందుకు ఇది చెక్ చేశానంటే చాలా మంది టీవీ ముందు ఉన్న వాళ్ళంతా ఆ క్లాత్ లో కనపడుతుంది, ఈజీగా వెళ్ళిపోతాడు, తనకు తెలుసు డెస్టినేషన్ అనిపిస్తుంది. అసలు ఏం కనపడలేదు, ప్యూర్ డార్క్ గా ఉంది. అది ఒకసారి చెప్తే చూసేవాళ్ళు కూడా తన టాలెంట్ ఏంటి, తను ఎంత అవును, రిస్క్ తీసుకున్నాడని తెలియచేయడానికి కోసమే నేను అడిగాను. Yeah. వెరీ గుడ్, వెల్ డన్. రెండిటికి వాళ్ళు ఎస్ చెప్పారు, ఫస్ట్ రెండిటికి, అండ్ అది మీరు ప్రూవ్ చేశారు. లాస్ట్ మాత్రం కష్టం అంటున్నారు వాళ్ళు. మరి అదేంటో చేసి చూపిద్దాం. ఓకే ఓకే, ద థర్డ్ వన్. సూపర్. మళ్ళీ చిన్న డౌట్, ఏంటి సార్ నాలుగు చెక్ చేస్తారే? ఆ ఫ్యాన్ మీద ట్రై చేస్తారా అని. ఇది మెటల్ కదా సార్? అందుకనే మేము అదే అనుకున్నాం. మాకు ఒక ఫ్యాన్ అని చెప్పి రెండో ఫ్యాన్ ఎందుకు వచ్చింది? మేము దీనికి వేరే ఫ్యాన్, దానికి వేరే ఫ్యాన్ అని చెప్పలా. నేను ఏదో సరదాకి అలా అంటున్నాను కానీ అభిష్ extraordinary super, talent. super. Very lovely. Okay, thank you. And So, మా రాజుగారి గది టీం నుంచి గిన్నిస్ బుక్ మీరు అప్లై చేస్తున్నారు కదా, అక్కడ కూడా మీ పేరు చిరస్థాయిలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Careful with your tongue and hair. Yes, very precious thing. Yes, thank you so much. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ ఇప్పుడే మనం దాటాం. అండ్ ఫస్ట్ లెవెల్ లో అన్నయ్య ఫస్ట్ టైం ఓడారు. ఇప్పుడు అన్నయ్య ఓడిపోతే తట్టుకోగలవా నువ్వు? లేదు. అందుకనే ఫస్ట్ తమ్ముడిని గెలిపించేస్తే అబ్బా. నెక్స్ట్ అన్నయ్య కోసం ఏదైనా చేస్తావని చెప్తే ఓడిపోయావు. సరే అలా కానిద్దాం. ఈసారి ఫీమేల్ ఖల్సా గ్రూప్ వీళ్ళు పంజాబ్ నుంచి వచ్చారు. వాళ్ళ దగ్గర చాలా యాక్ట్స్ ఉన్నాయి. నేను మాత్రం మీకు ఒక 5 చెప్తా. ఆ 5 వాళ్ళ దాంట్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు. నెంబర్ 1, ట్యూబ్ లైట్లు కుండలు పగలగొడతారు. ఓకే. నెంబర్ 2, సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్ ఉంటాయి కదా, తల కొట్టుకుంటే పగలగొడతారు క్యాన్. నెంబర్ 3, వాటర్ మిల్ పుచ్చకాయ పడుకుంటారు, వాళ్ళ మీద పుచ్చకాయ పెడతారు, కళ్ళ గంతలు కట్టుకుని ఒక వ్యక్తి పగలగొడతారు. 4th వన్, ఫైర్ బాల్స్ ఉంటాయి కదా, అంటుకున్న ఫైర్ బాల్స్ తినేస్తారు ఆడపిల్లలు. అండ్ ఫైనల్ ద లాస్ట్ వన్, మామూలుగా మీరు ఐస్ బ్లాక్స్ ని బ్రేక్ చేసే వాళ్ళు అటు ఇటు నుంచో పెట్టడానికి స్టేజ్ మీద చెక్కలు పెడతారు, స్టాండ్స్ కింద పెట్టి దాన్ని లేపుతారు హైట్ కి, సో దట్ బ్రేక్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు మాత్రం చెక్కల ప్లేస్ లో వాళ్ళు తలకాయలు పెడతారు ఐస్ ని బ్యాలెన్స్ చేయడానికి, అండ్ వేరే వాళ్ళు వచ్చి దాన్ని పగలగొడతారు. 5 ఉన్నాయి యాక్ట్స్ వీళ్ళవి. ఏ ఒక్కటి మిస్ అయినా నా స్టేట్ నో. Okay, your good night fast card timer on.
పాప ఆవిడేదో చెప్పాలని కోరుకుంటుంది చెప్పండి. లేదు లేదు లేదా మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారా అంతే. ఏయ్! మన ఎపిసోడ్ అంతా కష్టపడితే వాడు సింగిల్ డైలాగ్ తో ప్రమాదం. థ్యాంక్ యూ. ఇప్పుడు అలా అంటూ ఉండండి అప్పుడు. ఎస్, ఎందుకంటే అందులో అమ్మాయిలు అంటున్నారు వాళ్ళని ముందుగా నిరుత్సాహపరచడం కరెక్ట్ కాదు, అన్ని చేస్తారనే కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. సూపర్. గ్యారంటీ చేస్తారు. ఓ పని చేద్దాం. అసలే మనం సక్సెస్ హ్యాపీనెస్ లో ఉన్నాం కాబట్టి ఒకవేళ కనుక ఏ మాత్రం ఇందులో ఏం మిస్ అయినా జరిగినా మీరు ఓడిపోయినట్టు. Yes, ఓడిపోయాను. ఐదిట్లో ఏది మిస్ అయినా ఓడిపోతే కనుక టాస్క్ ఏంటో తెలుసా? ధన్య గారు ఓంకార్ గారితో డాన్స్ చేయాలి. ఓకే ఓకే నేను చేస్తా. ఆయన ఆయన చేయాలి ఓకే పాపం, చెప్పాలి. ఆయన. డైరెక్టర్ గారు మీకు Hello. ఓకేనా కాదా? ఓకే, ఏంటి? మాకు ఓకే. నువ్వు చేయి తీయమ్మా, చేయి తీ. సినిమాలో ఏయ్, ఏయ్, చేయి, ఏయ్, చేయి, చేయి తీ. ధన్య గారు నేనున్నాను, మీరేంటి expert? ఏయ్! థ్యాంక్ యూ బావా. మావయ్యని అడిగారని చెప్పు. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఓకే సో రెడీయా? రెడీ, లెట్స్ ప్లే. పిలిచేద్దాం రండి ద కల్సా గ్రూప్. राजा मियां चढ़ दो यारी चंगी नहीं हो इश्क में मारी राजा मियां चढ़ दो यारी चंगी नहीं हो इश्क में मारी इश्क न चढ़े कुछ भी पल्ले हो गई तू पल्ले पल्ले हो जाएगी पल्ले पल्ले ఓకే సో వచ్చేసారు ఈ గ్యాంగ్. ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. చాలా టాలెంటెడ్. మరి మనం ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎన్ని కరెక్ట్ అవుతాయి ఎన్ని కరెక్ట్ అవ్వో ఇప్పుడు మనం చూద్దాం. ఠీకే సర్జీ, నేను వీళ్ళకి ఎంత దూరం ఉంటే అంత బెటర్ అని నాకు అనిపిస్తుంది. వీళ్ళ పొజిషన్లు చూస్తుంటే నేను ఆడపిల్లలు ఇలా చూడడం చాలా బాగుంటుంది కత్తులతో అట్లా. ఓకే సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజెస్ ఆన్. ఉప్పు అంటే కళ్ళు తెరిస్తే మండుతాయి. ఉప్పు
కలిసి మాట్లాడక్కర్లేదు, వాళ్ళు ఏం చేయగలరో మనకి చేసి చూపించారు అసలు. అండ్ ఆడపిల్ల స్ట్రాంగ్ గా ఉండదు అని ఎవరన్నారో కానీ వాడిని పడేసి కొట్టాలి ఇక్కడ, ఎందుకంటే సూపర్ స్ట్రాంగ్ ఉమెన్. అండ్ భారతదేశంలో ప్రతి ఆడపిల్ల ఇంతే స్ట్రాంగ్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఓంకార్ గారు, మొన్నే నవరాత్రులు జరుపుకున్నాం. నాకు ఇక్కడ ఆ అమ్మవార్లు, ఆ నవదుర్గలు కనపడుతున్నారు. వండర్ఫుల్ అండి ఇల్లు. ఇంట్లో అమ్మాయి పుడితే ఒకలాగా, అబ్బాయి పుడితే ఒకలాగా అనే మైండ్ సెట్ మార్చుకోవాలి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. ఎస్ డెఫినెట్ గా. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్, సేవ్ ఉమెన్ అండ్ హ్యాపీగా చక్కగా అసలు అమ్మాయి పుడితే గర్వంగా ఫీల్ అవ్వండి. వాళ్ళు ట్రైన్ చేస్తే ఎంత ఎత్తుగానే ఎదగలరని ప్రూవ్ చేసేసారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఓంకార్ గారు. అండ్ సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మేము కోరుకునేది కూడా అదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో నేను వీళ్ళు చేయగలరు అని మీకు 5 స్టేట్మెంట్స్ ఇచ్చాను కలిపి. అండ్ ఎస్, మీరు నమ్మారు అండ్ వాళ్ళు అవి చేసి చూపించారు. కంగ్రాచులేషన్స్. 20,000 into 3 60,000 గెలుచుకున్నారు మీరు. వెరీ వెల్ డన్, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. సెకండ్ లెవెల్లో ఫస్ట్ ఛాలెంజ్ అయిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. యా, వెళ్లే ముందు ఈ యాక్ట్ చూసిన తర్వాత మనం ఉమెన్ పవర్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే నాకు ఇప్పుడు రాజుగారి గది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాళ్ళని బేస్ చేసుకొని. ఒక సిచ్యువేషన్ లో ఈ ఆడవాళ్ళు ఏంటి దయాలు చూస్తే దడుచుకొని చేస్తారు, వీళ్ళు ఎందుకు వచ్చారు అనే డైలాగ్ వస్తుంది. అప్పుడు వచ్చే డైలాగ్, మనం పుట్టినప్పుడు నేనున్నాను అనే ధైర్యం చెప్పే అమ్మ ఆడది. అలా ఫస్ట్ టైం మనకు ధైర్యం నేర్పే ఆడదానికే ధైర్యం లేదంటాం తప్పు కదూ అని క్యారెక్టర్ చెప్తుంది. మీరు గనక సినిమా చూస్తుండకపోయి ఉంటే రాజుగారి గదిని దయచేసి నా కోసం మీరు చూడాలి. చూస్తారా? థ్యాంక్ యూ. మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఇదే ఎనర్జీతో నెక్స్ట్ ఛాలెంజ్ లో కూడా వెళ్దాం. ఎస్. సో నా స్టేట్మెంట్ ఈసారి జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ స్టేజ్ మీద చేతులు వాడకుండా వినాయకుడు బొమ్మను తయారు చేస్తాడు. ఇది నా స్టేట్మెంట్. యు బిలీవ్ ఇట్? ఎస్ ఆర్ నో? 20,000 ఛాలెంజ్. ఎస్ మీద, నో మీద. దేవుడి మీద నమ్మకం లేకుండా ఎలా అండి? ఆ బొమ్మను తయారు చేసే వాళ్ళ మీద కూడా ఉండాలిగా. వినాయకుడికి నో చెప్పగలమా మనం? అస్సలు లేదు. వినాయకుడు వినాయక నమ్ముకుంటే చవితి రోజు వినాయక్ గారి చేతుల మీదుగా, అంటే డైరెక్టర్, సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ గారి చేతుల మీదుగా మా ట్రైలర్ లాంచ్ అయింది. 24 hours లో బిజినెస్ కంప్లీట్ అయింది, సక్సెస్ అయిపోయింది సినిమా. సో వినాయకుడి మీద మేము నో చెప్పలేం. ఎస్. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ ధీరజ్. దేవ శ్రీ గణేశ, దేవ శ్రీ గణేశ, దేవ శ్రీ గణేశ, దేవ శ్రీ
నాకు తెలిసి ఇంకేం చెప్పక్కర్లేదు. మనిషి ఏమైనా సాధించాలంటే ఒక ఆశయం, చేయాలన్న ఒక తపన ఉంటే చాలనుకుంటా. అన్నీ ఉన్న మనుషులే నాకు ఇంకా అది లేదు, నాకు ఇంకా అది రాలేదు, నాకు ఇంకా ఆ ఛాన్స్ లేదు అని అంటారు. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకొకడు ముందుకెళ్ళడానికి నాకు తెలిసి మీరే ఆదర్శం. ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ సో మచ్. ఓంకర్ గారు, నాకు ఈ యాక్ట్ చూస్తుంటే పార్వతీదేవి స్నానం చేస్తూ సున్నుపిండితో వినాయకుడికి జన్మనిచ్చిన యాక్ట్ గుర్తొస్తుంది. ఈ షో వచ్చేసి జస్ట్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కాదు, బిగ్ ఇన్స్పిరేషనల్ షో లాగా అనిపిస్తుంది నాకు. सभी देवों के आगे ये सर झुका है मोरया, पर अपना है तू घर पे हमारे आया है मोरया. शंभु सुताय लंबोदराय मोरया. ఇక్కడ ఛాలెంజ్ గురించి మాట్లాడడం కంటే, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు కంటే మాట్లాడడం కంటే, ఇక్కడ ఏం జరిగిందో అందరూ చూశారు. ఇంక ఇంతకంటే అదృష్టం మనకి దొరకదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. కమాన్, గణపతి బప్ప మోరియా అన్నారు. సో ఇంకా నో మోర్ టర్నింగ్ బ్యాక్. సక్సెస్ఫుల్ గా గెలిచేశారు. 60,000 మీ అకౌంట్ లోకి యాడ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ మీరు గెలుచుకునే అమౌంట్ తో పాటు డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రిసెస్ ఐ లవ్ మై బెడ్ వారి గిఫ్ట్ వచ్చేసి మీకు వస్తాయి. సో ఓవరాల్ అమౌంట్ ఇప్పుడు మీ దగ్గర 1,72,000 ఉంది. ప్లస్ మన సినిమా కలెక్షన్. ప్లస్ మీ సినిమా కలెక్షన్స్ ఆల్రెడీ మీ జేబులో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 1,72,000 ని మొత్తం మీరు వాడచ్చు. ఇంటూ 5 టైమ్స్ మీ అకౌంట్ లోకి మళ్ళీ వస్తుంది. ఓకే రైట్. ఈ లెవెల్ 3 లో మల్టిపుల్ యాక్ట్స్ ఉంటాయి. ఈచ్ టాస్క్ మీద మీరు విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు. సో నా స్టేట్మెంట్ వినడానికి రెడీగా? రెడీ. ఓకే, రాజుగారి గది ఇంకా ఫైనల్ డోర్ తెరుస్తున్నాం మేము. ఈ యాక్ట్ లో 3 స్టేట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ ది, ఒక వ్యక్తి ఇక్కడ నుంచుని గాల్లోంచి పావురాన్ని సృష్టిస్తాడు. సెకండ్ వన్, ఒక డబ్బాని గాల్లోకి తీసుకెళ్లి ఆ డబ్బాలోంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు గాల్లో ఉండగా, కింద కాదు. థర్డ్ వన్, ఒక కత్తిని ప్లేస్ చేసి ఒక అమ్మాయిని ఆ కత్తి మీద బ్యాలెన్స్ చేస్తాడు. ఆ కత్తిని అమ్మాయి మధ్యలోంచి బయటికి తీస్తాడు. సో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా విన్నారు కదా? విన్నాం. డైరెక్టర్ గారు, ఎస్. భావా పే భరోసా కరో. నాకు హిందీ రాదు. మూడిటి కేసు ప్రతి దాంట్లో ఇంటూ 5 టైమ్స్ కాబట్టి ఫస్ట్ వన్ పావురం 1,72,000 లో ఎంత ఛాలెంజ్ చేస్తారు? మా దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఈక్వల్ గా 3 డివైడ్ చేసి ఒక్కొక్క దానికి ఇచ్చేస్తాం. సో 57,000, 57,000, 57,000 మిగలగా ఇంకా మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. వండి థియేటర్ కి వాటికి వెళ్ళి సక్సెస్ టూర్ కి వెళ్ళాలి కాబట్టి వాటి వాడదాం. అంతే. Here we go. Join your hands and welcome Hassan Rizvi.
నేను ఎరక్కపోయి గాలిలోంచి పావురం అన్నాను అంతే. ఆయన పావురాల మీద పావురాలు మొత్తం వచ్చేస్తాయి. కబూతర్ కానా వచ్చింది ఇక్కడికి. ఎక్కడి నుంచో పావురాలు వస్తున్నాయి, మళ్ళీ పావురాలు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. అవి దగ్గరుండి నేను చూస్తున్నా, నాకే అర్థం కావట్లేదు. అంటే దట్స్ ఆఫ్ వండర్ఫుల్. సో ద ఫస్ట్ యాక్ట్ డవ్ యాక్ట్, ఇది పీజియన్ యాక్ట్ అయిపోయింది. సో ద నెక్స్ట్ వన్. ఓకే, సో నేను చెప్పిన దాంట్లో ఇంకో యాక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మూడోది మిగిలింది. ద లాస్ట్ వన్, హియర్ వి గో.
ఇల్యూజన్స్ చూస్తాము. అంటే ఫస్ట్ పావురాలకే ఫస్ట్ నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందని చెతుక్కుంటాను. ఆ పావురాలు ఇంకా దొరికితే ఎక్కడైనా సెట్ లో ఉంటాయని. కత్తిది అంటారా, ఇంకా దానికి నాకు నో మోర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే కత్తి లోపలికి వెళ్ళడం నేను చూసా, మళ్ళీ అమ్మాయి బయటికి రావడం చూసా. ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది మాస్టర్. నేను చెప్తున్నా, అది ఈ రాజుగారి గది సస్పెన్స్ లా ఉంది. ఇదేదో నాకు అస్సలు అర్థం కావట్లే. పాప వెళ్ళింది, బాడీ లోపలే ఉంది, గాలిలోకి తేలుతోంది డబ్బా, మళ్ళీ లేపితే అందులోంచి వచ్చింది. వెరీ వెల్ డన్, సూపర్. మామూలుగా నేను చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఇలా అంటారు, ऐसे హ్యాండ్ సైన్స్ रहते. अच्छा जैसे कुछ हाँ आबरा का डाबरा वैसा नहीं, वैसा कुछ नहीं बोलते हैं, जो भी बोलते थे मन में बोलते थे. मैं अभी एक सिखाता हूँ, अब से ये बोलो. ओके मस्त रहता है. बोलिए. कपलिंग में दड़दड़, कपलिंग में दादा पाम्पिला. पाम्पला. मैं आपको सिखाता हूँ. नहीं, कुछ गायब मत करना. नहीं कुछ गायब नहीं होगा, कुछ गायब नहीं होगा, सिर्फ कुछ देर के लिए आप लड़की बनेंगे. मुझे मत बना, मेरे लिए कोई किसी और को ढूंढ के लेके चलिए, आ. हम मेरी आपको- मम्मी भी शादी के लिए वेट कर रही अभी है. आपने एक हमको सिखाया, अब हम आपको एक जादुई मंत्र सिखाते हैं. ऐसे करना है. चुर्रुम तुर्रम हुसड़ुम घुसड़ो हुस. हो. बट वेरी वेल डन सर, थैंक यू so much. थैंक यू थैंक यू. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ది ఫైనల్ యాక్ట్ కూడా చూస్తారు. అండ్ మీరు ఎస్ చెప్పారు, ఆయన అన్ని చేసి చూపించారు. 57,000 ఒక్కొక్క దాని మీద వేశారు అండ్ ఒక్కొక్కటి గెలిచారు. ఇంటూ 5 times చేయగా 8,56,000 గెలిచారు మీరు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు గెలుచుకున్న ఆ అమౌంట్ మొత్తాన్ని నేను హిండ్వేర్ లాంచ్ లో మీకు అందజేస్తాను. తప్పకుండా. బట్ దానికంటే ముందు మీరు ఇక్కడికి రావాలి, మా షోకి వచ్చారు అండ్ అన్ని లెవెల్స్ అన్ని రౌండ్స్ చూశారు. సో నాకు తెలిసి సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయడం అనేది చాలా చిన్న పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగులో నేను ఎన్నో నెంబర్ ఆఫ్ షోస్ చేశాను, బట్ నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఏ షోలోకి గెస్ట్ గా రాలేదు జీ తెలుగు. దిస్ ఇస్ ద ఫస్ట్ షో. రాజుగారి గది టీం వస్తున్నారు అంటే నేను ఫస్ట్ అదే అనుకున్నా. ఇప్పటి వరకు టెలివిజన్ హిస్టరీలో ఏ షోకి, ఏ ఛానల్లో ఏ షోకి గెస్ట్ గా వెళ్ళలేదు. అండ్ అది జీ తెలుగులో మా షోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ విష్ యూ గుడ్ లక్, మీ టీం మొత్తానికి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో హిండ్వేర్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం, రండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ మొత్తం టీంకి 8,56,000 కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే గుడ్ నైట్ అడ్వాన్స్ ఫాస్ట్ కార్డ్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మీరు అందుకుంటారు. యూరోఫ్లెక్స్ మ్యాట్రసెస్, ఐ లవ్ మై బెడ్ నుంచి గిఫ్ట్ వోచర్స్ ఉన్నాయి. సో రాజు గారి గది ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది స్పెషల్ ఎంటర్టైనర్ మూవీగా ఆల్రెడీ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. కొత్త వాళ్ళని, పాత వాళ్ళని, ఉన్న వాళ్ళని, ఇలాంటి స్పెషల్ డైరెక్టర్స్ ని ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేసేలాగా మీరందరూ విషయాలను కోరుకుంటూ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి మీ నలుగురు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మరో వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ప్రదీప్, థ్యాంక్ యూ.